వరకు కూడా అతను పతనానికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడంలో 70% ఆ వర్డ్సే అతని పతనం కారణం ఖచ్చితంగా అని మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ అవుతుంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు, ఏంటి అంటే మైక్ ఇవ్వలేదంట, మైక్ ఇవ్వరని చెప్పి, లేకపోతే మాకు హోదా ఇవ్వట్లేదు అని చెప్పి, మమ్మల్ని ట్రాకింగ్ చేస్తారు అని చెప్పి భయం, వాటెవర్ ఏదైనా కానివ్వండి. అంటే అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఆయన అసలు సన్యాసం చేసేసాడు, అతని తీరు వల్ల మిగిలిన చాలామంది నాయకులు పార్టీని మారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి. నిజంగా మీరు గేట్స్ ఓపెన్ చేస్తే ఆ పార్టీలో ఎంతమంది ఉంటారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ అనమాట. సో అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మీరు గేట్స్ ఓపెన్ చేసి ఎవరికన్నా వైసీపీ నుంచి మీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ కోనసీమ అడిగారు. అంత అలాగే ఏమీ లేదండి. అంత మా పార్టీలోనే కూడా మంది సీనియర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసి కూడా ఉన్నారు. ఇతర పార్టీలను తీసుకునే అంత అవకాశం ఏమీ లేదు, అంత సమ్మతం కూడా ఇక్కడ ఎవరో లేరు. మా పార్టీలోనే ఉన్నామని మేము అడ్జస్ట్ చేసుకుని కలిసి పనిచేస్తాం తప్ప. మైక్ ఇవ్వలేదంటే అతనికి వెళ్తే మైక్ ఇస్తారు తప్ప లోపలికి వెళ్ళకుండా మైక్ ఇవ్వలేదని బయట కామెంట్ చేయడం అనేది చాలా తప్పు. రెండు ఆయనకి అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి హోదా కావాలని అడగడం అనేది చాలా తప్పు. గతంలో రామకృష్ణ గారు స్పీకర్గా ఉన్నారు, ఆయన సీనియారిటీని బట్టి ఆయన రూల్ ఆఫ్ లాని బట్టి చెప్పాడు. ఆయన ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుంది, ఎంతమంది ఉంటే వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది విడమర్చి మన గతంలో మీటింగ్లో కూడా వచ్చి ఉండొచ్చు ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోనే అతను ప్రతిపక్ష హోదా ఎవరు అంటే ఈ కోనసీమ నుంచి చెందిన చాలామంది వైసీపీ నాయకులు అంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా జగనాన్ని చూసి రెచ్చిపోయి కూటమి నేతలను ఇబ్బందులు పెట్టిన నాయకులు ఇప్పుడు మీ పార్టీలోకి లేకపోతే మీ మిత్రపక్షం జనసేన లేకపోతే బీజేపీ ఈ పార్టీలోకి వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా జరుగుతోంది, ప్రచారం ఒకటి జరుగుతోంది. ఎస్పెషల్లీ రాపాక వరప్రసాద్ అవ్వచ్చు, లేకపోతే విశ్వరూప్ అవ్వచ్చు, ఇలాంటి పార్టీ వాళ్ళు, ఇలాంటి నాయకులకి మీ పార్టీలో లేకపోతే మీ అలయన్స్ పార్టీలో అవకాశం ఉంటుందా? ఉంటే అక్కడ లీడర్స్ని కాదనే నాయకులు, పెద్ద నాయకులు, మా ప్రెసిడెంట్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అటువంటిలో ఏదైనా ఉంటే ఒక కాన్స్టిట్యూన్సీ ఒక లీడర్ వస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ ఆమోదంతో యాక్సెప్ట్ చేస్తారు తప్ప వన్ సైడ్గా తీసేసుకోవడం అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీకు చాలా మంచి అవకాశం దక్కింది మీకు.